అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే పెద్ద సైజు గవ్వలైతే చేశానమాట. పాకం పట్టకుండా చక్కెర గవ్వలైతే చేశాను. పిండిలోనే చక్కెర అంతా వేసేసి షుగర్ వేసి ఇలాగ పెద్ద సైజు గవ్వలైతే చేశానమాట. అలాగే ఈవినింగ్ టైము పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ టీ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవడానికి ఈ శనగ పలుకులు మసాలా శనగ పలుకులు అయితే సింపుల్గా తయారు చేశానమాట. ఈ రెండు కూడా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నా సింపుల్ స్నాక్స్ మాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా, కాబట్టి పిల్లలకి ఈవినింగ్ టైంకు తినడానికి అలాగే పెద్దవాళ్ళకైనా సరే స్నాక్స్కి ఏవైనా బాగుంటాయి కదా క్రిస్పీగా, అలాగే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే గవ్వలు అనేవి ఈరోజు స్నాక్ అయితే ఈ రెండు కూడా తయారు చేశానమాట. అలాగే ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకునేటప్పుడు సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే స్నాక్స్ కొన్నిటిని నేను వీడియోస్లో చూపిస్తాను. ముందుగా వచ్చేసి అయితే మాత్రం గవ్వల కోసం నెయ్యి కోసం ప్రిపేర్ చేస్తున్నామట. కొద్దిగా వెన్న అయితే ఉంది. వెన్నను ఏంటంటే మనం గడ్డ కట్టేస్తుంది కదా, వెన్న మొత్తం కూడాను పాలమీగడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది. అదేమొచ్చి నేను ఒక 1 అవర్ ముందే తీసేసి ఇలాగా ఒక దళసరిగా ఉన్న కళాయిలోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నా. చేత్తోనైనా మనం ఇలాగ మెల్ట్ చేసేసి సిమ్లో పెట్టేసి నెయ్యి తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మిక్సీ పట్టేసి వెన్నలా కొంచెం పలుచగా చేసేసి సిమ్లో పెట్టి మరిగించుకుంటే కనుక చాలా నీట్గా మనకి వేస్ట్ అనేది ఎక్కువ లేకుండా నెయ్యి చక్కగా ఎక్కువగా వస్తుందన్నమాట. అయితే నేను ఇప్పుడు అది నెయ్యి అనేది మరిగించుతున్నది ఈ గవ్వలు చేయడం కోసం, ఈ పిండిలో వేయడం కోసం అనేది తయారు చేస్తున్నా. కానీ అది అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది కదా, అందుకని చెప్పేసి ఏం చేశానంటే నా దగ్గర కొద్దిగా ప్యాకెట్లో నెయ్యి అనేది ఉందన్నమాట ప్రజెంట్. ఆ ఉన్న నెయ్యిని ఏంటంటే పిండిలో వేసేసాను. పిండి కొలతలకు వచ్చేటప్పటికి నేను ఎప్పుడు కూడా ఏ పిండి వంటలు చేసినా, ఏ స్నాక్ ఐటమ్ చేసినా, ఏ వంటలు చేసినా అంచనా ప్రకారంగానే వండేస్తూ ఉంటాను. అది కరెక్ట్గా ఏంటంటే అన్ని విధాలుగా కూడాను చక్కగా రుచికి టేస్ట్ కానీ అన్ని విధాలుగా కూడా చక్కగా కొలతలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నా చేతికి ఎంత అంచనా వస్తుందో అంత అంచనా ప్రకారం అయితే నేను వేసి చేసేస్తూ ఉంటాను ఏ వంటకాలైనా సరే. అయితే మీకైతే చెప్పడానికైతే ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ కేజీ మైదాలో పావు కేజీ గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇందులో పావు కేజీ షుగర్ పౌడర్ చేసి వేసుకోవాలండి. పౌడర్ చేసుకుంటున్నప్పుడే మిక్సీ జార్లో ఇలైచీలు మీకు టేస్ట్కి తగ్గట్టు ఒక 3, 4 అలా ఒక హాఫ్ కేజీ అనుకోండి. హాఫ్ కేజీ పిండితో గవ్వలు చేస్తున్నారు అనుకోండి, ఒక 4 ఇలాచీలు వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువైనా సరే చేదనేది వచ్చేస్తుంది అన్నమాట. అంటే టేస్ట్ బాగున్నా సరే ఎక్కడో కొంచెం తినేటప్పుడు ఏంటంటే చిన్న చిరు చేదులాగా తగులుతూ ఉంటుంది. అలా కాకుండా సమానంగా టేస్ట్ అంతా బాగుండాలనుకుంటే కనుక ఒక 4, 5 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కనుక షుగర్ పౌడర్తో పాటు ఇది కూడా పౌడర్ లాగా అయిపోతుంది కదా, అప్పుడు ఆ పౌడరు అలాగే గోధుమ రవ్వ అన్నీ కూడా వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా వాటర్ ఉంటుంది కదా, గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల మనకి గవ్వలు అనేవి గుల్లగా అలాగే టక్కమని మనకి చక్కగా విరిగినప్పుడు కూడా మంచి సౌండ్ అనేది వస్తుంది. మరీ గట్టిగా కాకుండా గుల్లగా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. అలాగే మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా గోరువెచ్చగా మరిగించుకొని ఇందులో వేసుకొని పిండి కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే నేను మామూలుగా ప్యాకెట్లో నెయ్యి ఉంది అనేసి వేసేసాను కాబట్టి గోరువెచ్చని వాటర్ అయితే వేసేసి నేను ఇలా కలిపేసుకుంటున్నా. స్లోగా కలుపుతున్నప్పుడు పంచదార అంటే మనం షుగర్ పౌడర్ అనేది వేసాం కాబట్టి కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యిందనుకోండి మనకి పిండి అనేది పలుచగా అయిపోద్ది. ఒకవేళ మీకు పలుచగా అయ్యిందని మీరు అనుకుంటే కనుక పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండి అయితే పైన చల్లుకొని ఇలా స్లోగా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కొంచెం ఒక 5-10 నిమిషాల పాటు మనకి ఈ పిండిని అనేది ఇలా కలుపుకోవడం వల్ల చపాతీ పిండిలాగా ఇలా కలుపుకుంటే గనక మనకి మనం అవి తయారు చేస్తాం కదా, గవ్వలు తయారు చేసేటప్పుడు ఏంటంటే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. తర్వాత
ఇక్కడ మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లేదా ఒక 10 నిమిషాల పాటు ఇలాగ చపాతీ పిండికి మనం ఎలాగైతే మూత పెట్టి పక్కన పెట్టుకుంటామో అలాగా మనం పిండనేది నాననివ్వాలి. బాగా నానిన తర్వాత ఇలాగ ఒక 5, 10 నిమిషాల తర్వాత తీసేసి పిండిని మళ్ళీ బాగా కలుపుకొని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అంటే నేనిక్కడ పెద్ద సైజు గవ్వలు చేస్తున్నాను కాబట్టి ఆ సైజుకి తగ్గట్టు ఉండలనేవి చిన్న పిండనేది కట్ చేసి తీసి పక్కన పెట్టుకుంటున్నాననమాట. లేదు ఇంకా చిన్నవైతే మాత్రం అలా కూడా మనం చేసుకోవచ్చు. అలా అయితే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తది కదా! అందుకని చెప్పేసి త్వరగా అయిపోవాలని చెప్పేసి కొంచెం పెద్ద సైజు గవ్వలే తయారు చేస్తున్నా. మీరు ఒకవేళ ఇదే ప్రాసెస్‌ని మీరు తయారు చేసుకొని, ఒకవేళ మీకు పాకం కావాలి, పంచదార పాకం గానీ, బెల్లం పాకం గానీ పట్టుకోవాలి అనుకుంటే గనక, ఇందులో మనం అన్నీ షుగర్ అనేది మనం పౌడర్ చేసి వేసాం కదా! అలా వేయకుండా మిగతా పిండినంతా కూడాను చపాతీ ముద్దలాగా కలిపేసుకొని, తరువాత పాకం పట్టుకొని మనం అందులో గవ్వలు నూనె నుంచి వేగిన తర్వాత గవ్వలు తీసి అందులో వేసేసుకుంటే మనకి అలాగైనా బాగుంటుంది. లేదు వేరే పాకం పట్టుకోము ఒకేసారి ఇలాగా సింపుల్గా అయిపోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా తయారు చేసుకుంటే టైం కూడా కలిసొస్తది. త్వరగా అయిపోతది మాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. అంటే షుగర్ పౌడర్ వేయడం వల్ల పిండంతా కూడాను పలుచగా అయిపోతదేమో అనేసి మీరు అనుకోవచ్చు. పిండి కలుపుకుంటున్నప్పుడే కొంచెంగా కలుపుకుంటే గనక మనకు పిండంతా కూడాను ఒక చపాతీ పిండిలాగా మనకి తయారవుతది. అప్పుడు మనం చక్కగా గవ్వలు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనకి నీట్‌గా ఉంటదన్నమాట పిండంతా కూడాను. అయితే ఈ సైజులో అయితే నేను పిండిని ఇలా చుట్టుకుంటున్నాను. చిన్న ఉండల్లా తీసి పక్కన పెట్టేసుకొని ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నానన్నమాట. ఎప్పుడైనా పిల్లలకి ఇన్స్టెంట్‌గా ఏదైనా చేయాలి అనుకుంటే ఇది ఈజీగా అయిపోతది. తర్వాత బెల్లం పాకంతో చేస్తే ఇంకా మంచిది. కాకపోతే ఏంటంటే ఇవి పెద్ద సైజు గవ్వలు కదా! చిన్న సైజు గవ్వలు ఇదే ప్రాసెస్‌లో మనం పిండిని కలుపుకొని తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకొని చిన్న గవ్వల్లాగా తయారు చేసుకొని బెల్లం పాకం పట్టుకుంటే గనక బెల్లం గవ్వలు కూడా ఇదే ప్రాసెస్‌లో రెడీ అయిపోతాయన్నమాట. ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం గానీ లేదంటే ఒక 2, 3 రోజులకి నిలవ ఉండేలాగా ఉంటాయన్నమాట. ఇంకోటేంటంటే మనం ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బావుంటది. గోరువెచ్చని వాటర్ వేసుకున్నాం కదా! గుల్లగా కూడా చాలా క్రిస్పీగా, గుల్లగా చాలా నీట్‌గా వస్తాయన్నమాట గవ్వలనేవి. ఇవి 1 వీక్ అయినా సరే చెక్కు చెదరకుండా ఉంటాయండి. అంటే స్మెల్ రావడం గానీ, లేదంటే పాడైపోవడం గానీ, మెత్తగా అయిపోవడం గానీ ఇలాంటివి ఏమి ఉండదు. చాలా నీట్‌గా ఉంటాయన్నమాట టేస్టీగా. అదే టేస్ట్ ఫస్ట్ రోజు మనం చేసిన టేస్టే 1 వీక్ తర్వాత కూడా అలాగే ఉంటాయన్నమాట. చాలా బావుంటాయి. తర్వాత వచ్చేసి ఇంకెక్కడ నేను గవ్వలు చేసే చెక్కనైతే తీసుకొని ఇలాగా చపాతీ కర్రతోని ఇలా పాముకొని పైనుంచి ఇలాగా సింపుల్గా ఇలాగా నెమ్మదిగా ఇలా తీసేసి ఆ చివరన ఈ చివరన కూడాను అతుక్కుంటే గనక గవ్వ అనేది మనకి ఈ సైజులో మనకి ఈ మీడియం సైజులో ఇలా అయితే తయారవుతుందన్నమాట గవ్వ. చాలా నీట్‌గా వస్తది ఈ విధంగా అయితే త్వరగా అంటే ఇప్పుడు ఒక్కొక్కటి చప్పున చేసే కన్నా ఇంకా త్వరగా అయిపోవాలనుకుంటే గనక ఇదే గవ్వ చెక్క మీద పైనోటి కిందనోటి పిండిని పెట్టేసి చపాతీ కర్రతో పాముకుంటే గనక 2 గవ్వలు ఒకేసారి తయారైపోతాయన్నమాట. అప్పుడు సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోతది. అలాగే మనం చిన్న గవ్వలు తయారు చేసుకోవాలనుకోండి, చపాతీ కర్ర వాడకుండా మామూలుగా చేత్తోనే వేళ్ళతోనే మనం కింద నుంచి పైకి ఇలా ప్రెస్ చేస్తే గనక చిన్న గవ్వలనేవి తయారైపోతాయి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటదిలెండి. తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతది. తర్వాత ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకోవాలి. అంటుకోవు. ఎందుకంటే ఆల్రెడీ మనం వీటికి ఈ గవ్వలు చెక్క ఉంది కదా! దానికి ఆయిల్ అప్లై చేసి ఆయిల్ రాసుకొని అలాగే చపాతీ కర్రకు కూడా ఆయిల్ రాసుకొని మనం పాముకుంటాం కాబట్టి గవ్వలనేవి అంటుకోకుండా ఉంటాయి. ఇంకా
ఏంటంటే ఒక ప్లేట్‌లోకి గానీ, ఒక పళ్ళెంలోకి గానీ వెడల్పాటి వాటిల్లోకి విడివిడిగా కొంచెం దూరం దూరంగా ఒక్కొక్క గవ్వని పక్కన పెట్టుకుంటే గనక ఇంకా అంటుకోకుండా దేనికవి విడివిడిగా చాలా నీట్‌గా వస్తాయన్నమాట. అలాగే ఆయిల్ బాగా మరిగిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకోవాలి. అలా అయితే అతుక్కోకుండా, కళాయికి అతుక్కోకుండా, గవ్వకి గవ్వ కూడా అతుక్కోకుండా నీట్‌గా విడివిడిగా చక్కగా గుల్లగా తేలుతూ చాలా బాగా ఉడికి లోపల బాగా పిండంతా కూడా ఉడికి చాలా బాగా వేగుతాయన్నమాట. అలాగే నూనెని బాగా మరిగించిన తర్వాతే ఈ గవ్వలనేది వేసుకోవాలి. నూనె బాగా మరగకుండా సిమ్‌లో పెట్టేసి అలాగ వేసుకుంటే గనక ఆయిల్ అంతా కూడాను ఈ గవ్వల్లోకి పీల్చేసుకుంటదన్నమాట. నూనె ఎక్కువగా మరిగిన తర్వాత వేసుకోవడం వల్ల గవ్వలనేవి చాలా బాగా ఉడికి బాగా ఫ్రై అవుతాయి. అలాగే నూనె కూడా అస్సలు లాగదన్నమాట. క్రిస్పీగా, గుల్లగుల్లగా, టేస్టీగా, స్వీట్‌గా చాలా బావుంటది. నేను చెప్పిన షుగరు కొలతల్లో మీరు ఒకవేళ మీరు ఎక్కువగా తినేవారు, షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే గనక పావు కిలోకి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైనా సరే బాగోదు. పిండి కలిపేటప్పుడు కూడా జారిపోతదన్నమాట. అంటే పిండంతా పలుచగా అయిపోయి చాలా జారుగా వచ్చేస్తది. అప్పుడు మనం గవ్వ చుట్టుకోవడానికి కూడా అవ్వదు. కాబట్టి నేను చెప్పిన కొలతల్లో మీరు చేసుకుంటే గనక చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి వేడి వేడిగా వేసేసి పక్కన పెట్టేసుకున్నామాట. ఇలాగ వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయన్నమాట. ఎప్పుడైనా ఖాళీ టైంలో గానీ, పిల్లలకి ఏమైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా చక్కగా నీట్‌గా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను విరిపి చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. బాగా వచ్చేసాయి. అలాగే నేను ఇక్కడ పావు కిలో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని అదే ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేస్తున్నాననమాట. ఇవి దేనికంటే ఎప్పుడైనా పప్పుచారు లాంటివి చేస్తూ ఉంటాం కదా! పప్పుచారు, రసం లాంటివి పెట్టేటప్పుడు ఇవి కొంచెం మసాలా శనగల్లాగా తయారు చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి, వాటిలతో నంచుకొని తినడానికి చాలా బావుంటది. అలాగే టీ టైంలో కూడాను మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఏమీ లేనప్పుడు ఇవి తీసుకొని తినడానికి కూడా చాలా బావుంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇవి కూడాను ఇంకా ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టిన వాటి మీద లైట్‌గా వాటికి ఆయిల్ అనేది అంటుకొని ఉంటది కాబట్టి, అలాంటప్పుడే కొంచెం సాల్ట్ అంటే మనకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలాగే మసాలా కారం, అలాగే చాట్ మసాలా లేకపోతే గనక చికెన్ మసాలా అయినా పర్వాలేదు. ఏదో ఒక మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే గనక చక్కగా తినేటప్పుడు ఆ పొట్టుతో పాటు అంటే శనగపలుకులు పొట్టు తీయకుండానే మనం అలాగ ఉంచేయొచ్చు. ఎందుకంటే ఆ పొట్టుతో పాటు మనం తినేయొచ్చు. ఉప్పు, కారం మన నోటికి తగులుతూ చాలా బాగా క్రిస్పీగా అనిపిస్తాయి శనగపలుకులు కూడాను. చాలా బావుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. పైగా మనం బయటన చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతారు చూడండి. ఆ టేస్టే ఉంటదన్నమాట. చాలా బావుంటాయి. శనగ పలుకులనేవి. అలాగే గవ్వల టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈ 2 కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా చిన్న చిన్న స్నాక్స్ అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు.